వచ్చాము. ఆఫ్ కోర్స్ మనం మదనపల్లి హనుమంతరావు గారు అండ్ అలాగే రోహిత్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ దానికంటే ముందు నువ్వు మేనే ప్యార్కి ఆ సినిమా చూసావా? చూసినా గానీ ధమాకుల మెంటల్లో కూర్చోలేదు. అది కూర్చోలేదా? అరే చాలా అందంగా ఉంటది హీరోయిన్. అంటే ఇప్పుడు కూడా మన యూత్ కూడా ఆవిడకి చాలా బీభత్స ఫ్యాన్స్ ఉన్నారు. అంత అందంగా ఉంటది, అంత క్యూట్ ఉంటది. ఇప్పటికీ అలానే ఉన్నారు ఆవిడ. ఇప్పుడు వస్తుందా హీరోయిన్? అరే జర మంచి బట్టలు వేసుకొస్తుంది కదా. ఇంతకంటే పువ్వులు కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సరే నా పువ్వులు చూస్తే ఇళ్ళకెళ్ళి ఒకటి తీసి ఇచ్చేస్తారు అమ్మాను. బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ గారు. పక్క వాళ్ళతో చేతులు కలపక్కర్లేదు కానీ మీ చేతులు మీరు కలపొచ్చు. చప్పట్లతో స్వాగతం పలకండి ఇక్కడికి వచ్చే వాళ్ళకి. బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ అందం అలానే ఉందన్నమాట. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు ఆల్మోస్ట్ హిందీలో, తెలుగులో, తమిళ్లో ఎన్నో 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 చిత్రాల్లో నటించి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కి సంపాదించుకున్న హీరోయిన్ కదా. కొంచెము అంటే ఇట్లా వేర్ సెట్టింగ్ ఉంటది, సర్జరీ చేసుకుంటారు. అరే నవ్వుతే నిజంగా అరే ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు ఉంటుంది తెలుసా. ముత్యాలు ఉంటాయి అలా, ముత్యాలు ఉంటాయి, గోల్డ్ డైమండ్ లెక్క అనాలి. ఆ నవ్వుతే అలా ముత్యాలు రాలిపోతాయేమో అని అలా నవ్వుతాడు. దిల్ దీవానా అబ్బా పాట ఆటోమేటిక్ లో వచ్చేస్తుంది చూడు. ఎవరు పాడారు? సింగర్ పాడిండు. అద్వానం స్వామి అప్పుడు ఉన్నాడా? అయితే భాగ్యశ్రీ గారితో ఇంకో గొప్ప నటి రాబోతుంది. ఎవరామె? జాయన్ అంటే చమస్తా. ఎవరు ఆ సినిమాలో హీరోయిన్? ఎవరు? ప్రేమిస్తా. ఎవరు? అవన్నీ మనకెందుకు. ఇలా రోహిత్ అని ఉన్నాడు. దిమాకులు ఇది కూడా కూర్చోలే. కూర్చోదు. మన అన్నలు లోకల్ వీళ్ళంతా కూర్చుంటారు. వీళ్ళంతా కూర్చోరు. వీళ్ళందరూ మనసులో కూర్చుంటారబ్బా. కానీ సపరేట్ గా హీరోయిన్స్ కి ఆ మనసులో కొంచెం జాగిస్తావు కదా. హీరోయిన్స్ కి మనకొద్దు. ఇప్పుడు యాంకర్ గా నువ్వు ఉన్నావు, లేడీ యాంకర్ ఆమె ఉన్నది, మనకి ఈ ఫోటోకి సరిపోతుంది. ఈ ఫోటోకి సరిపోతుంది. లోపల మా వదినమ్మ కూర్చుంది గట్టిగా. అంతే. మళ్ళీ వేరే జాగలేదు. చింతపండు పచ్చి పులుసే అవుతుంది. అర్థమైంది నాకు. చాలా మంది మన దగ్గర అలానే బాధపడతారు. కానీ ఈ ముద్దుగుమ్మ వస్తే నిజంగా అంటే ఆ టైంలో బద్రీ సినిమాలో ఈవిడ్ని చూసాం. ఆహా ఇంకా సినిమాలు చేస్తే బాగుంటది కదా అని అనుకున్నాం. కానీ ఆవిడ మెల్లగా అలా అని చెప్పేసి సోషల్ సర్వీసెస్ వరకు వెళ్ళిపోయింది. అండ్ యానిమల్ వెల్ఫేర్ గురించి ఆలోచించడం, అంటే జంతువులను హింసించకూడదు, వాటిని కాపాడుకోవాలి, వాటిని ప్రేమించాలి అని చెప్పేసి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్ళి ప్రేమిస్తుంటాం కదా. ఎవరు? మనం మన ఇద్దరిని ప్రేమిస్తుంటది. హింసించకూడదు అంటే ప్రేమిస్తుంటాం కదా. అంటే పశువులను ప్రేమిస్తుంది. కోడి చికెన్ బంద్ చేయి ముందుగాల. కోడి చికెన్ బంద్ చేయి. ఎందుకు మళ్ళీ జంతువులను పశువులను ప్రేమించడం అంటే ఫస్కి కాదా అది? నేను నాన్ వెజ్ తినా, మానేసా. కొంచెం డైట్ మెయింటైన్ చేసుకొని తాగుతాం అంటే. నాన్ వెజ్ తినేటోళ్ళు ఎట్లుంటారు నీకు? ఎలా ఉంటారు తెలియదు. ఓకే మొత్తానికి మానేసిండంట. ఇవాళకి మాత్రం మానేసిండు. రేపటి గురించి అడగొద్దు. రేపటి గురించి నేను ఆలోచించా. ఇవాళ అయితే మానేసా. ఎందుకంటే ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చా. రమ్మన్ కాక అప్పుడు చెప్పినా ఇంకొస్తలేరు. వస్తున్నారు. కొంచెం లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు ఆవిడ. అంటే సోషల్ సర్వీస్ లా సినిమాలు చేస్తున్నారు, రాజకీయ ఫోన్లు చేస్తున్నారు. మళ్ళీ రోహిత్ అన్న డాక్టర్ కదా. రోహిత్ అన్న డాక్టర్ అయ్యి ఉండి కూడా ఇలా చేస్తున్నాడు అంటే ఎంత గొప్పడు. ఎందుకు చేస్తున్నట్లా? ఎందుకు చేస్తున్నాడంటే అందరూ బాగుండాలని. అందరూ బాగుంటే నువ్వు ఇప్పుడు రోజు తింటావు, మళ్ళీ టీవీలు ఎందుకు అందరికి మంచి మంచి విషయాలు చెప్తుంటావు? న్యూస్లు ఎందుకు ఇస్తావు? అబ్బా దిమాకుల సెంటర్ లోనే ఉన్నాను నీకు. మరి ఏమో అనుకున్నా కాక. హీరోయిన్ చూడక ముందే ఇట్లున్నావు అంటే హీరోయిన్ చూసినాక ఇంకా మాటలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఆడకెళ్ళి ఏమంటారు? తింటూ రాళ్ళు వస్తు కాదు. చాలా ఏమిటి తొందరగా చూస్తే బాగుంటుంది. హీరోయిన్ ఫేమస్ పాట ఒకటి వాడు. ఏది పాడాలి? ఏ హీరోయిన్? దిల్ దీవానా. అమ్మో ఆవిడ అటు నుంచి అటే వెళ్ళిపోయాడట్టున్నారు. దగ్గర ఆ కార్లోనే ఉంది, అన్ని పాటలు వినపడుతుంటాయి. ఆమెను నేను హిందీలో అరుచుకుంటా. ఆవో 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 జీ ఆవో. వచ్చే వాళ్ళకి కూడా ఆవో ఆవో అని చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్ ఆ రహా హై, आ गए यहाँ तो आ गए हैं। ये हैदराबाद में जातरा हो रहा है। नीकेम पुट्टिंदी है। अभी तक हिंदी में गया। हीरोइन आए जब हिंदी आ गया मेरा धमाक मेंटल में से। वो तो चले जाएगा। नहीं उनको तेलुगु उसको संभालने के लिए मैं रिहर्सल कर रहा है। तंबमा
ఆవిడ కూడా संभालने के लिए ఓకే तुम्हारा को तांबूलम हो गए नहीं 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 हुआ अभी तक పాలకూర क्या పప్పు है ఇంకా అవ్వలేదు प्रॉब्लम क्या है డాక్టర్ को नहीं। बताना है बताना रो- जरूर रोहित है। रोहित इधर जी अच्छा आने डांट के कर- बाद देखूंगी मैं इधर अच्छा डांट कर है రోహిత్ గారు ఉన్నారు కదా नहीं सोशल మీ सर्विस లొల్లే గాని ऐसा सर्विस नहीं మీ करते లొల్లే గాని ఒకరు వచ్చి నాకు ఏదో చెప్పారు అది ఏం చెప్పారు కదా చెప్పారు ఇంతకీ? ఆగాలి కదా మీరు ఆగాలి కదా, అడగాలి కదా Carry on. అది లేదు ఓకే ఫస్ట్ టైం యాంకరింగ్ మీద విరక్తి పుడుతుంది నాకు తెలుసు మేము ఏదో మాట్లాడుతున్నాం వాళ్ళు వచ్చే లోపల మీకు బోర్ కొట్టద్దని అది అర్థం చేసుకోండి అయితే ఇంతకు ముందు భాగ్యశ్రీ గారి గురించి చెప్పాం అలాగే రీను దేశాయ్ గారు ఇక్కడికి రాబోతున్నారని చెప్పాను అయితే వాళ్ళిద్దరూ మన యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ లీడర్ మా మైనంపల్లి రోహిత్ గారితోనే వస్తున్నారు ఇప్పుడే అందిన వార్త సో వారు రానికి ఇంకొక 2-3 మినిట్స్ అంతలోపు మా గీతా భగత్ ఒక మంచి పాట పాడాలి వీళ్ళు ఏంది జన ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంతమంది తగ్గాలని అనుకుంటున్నా నేను డీజే డీజే సత్తి అంటే కాకా సౌండ్ పెంచు అస్సలు ఒక్క ముక్క కూడా రాదు అక్కడ డీజే మొత్తం డీజే సెక్యూరిటీ ఉన్నా కూడా వీళ్ళు పారిపోతారు గీతా భగత్ ఏ సౌండ్ ఎవర్రా బంద్ చేసింది ఏంది ఇది గీతా భగత్ అదొకటి గీతా భగత్ లోకల్ గీతా ఉప్పల్ గీతా అల్వాల్ 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 గీతా 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 నీ మూతి బంద్ చేసి గీత. నేను గీతా భగత్ మీద మంచి పాట పాట ఏ పాట 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 ఏ రవి చప్పుడు ఎవర్రాడు నేనే ఎవరాడు నేనే 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 నాకు మంచి నేనే. మాటలు రావు నాకు మురికి మాటలు వస్తాయి బా. ఎవర్రాడు ఉషా 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 అంటే ఊరికనికే కోలను కొట్టుతున్నారా పోలీస్ సత్తిగాడు ఏం పాడుతున్నావురా మైదా పిండి ఓయ్ మూసుకోరా లడికి కా ఫూల్ తమ్మి సెంచు తమ్మి వేసి గిఫ్ట్ మనాలి గిఫ్ట్ గుద్దు తమ్మి అరే గిఫ్ట్ నాకు గుద్దురా నాయన సౌండ్ అదేంటి రా లోటకిక్కినట్టు మంచిగా పెట్టు దిష్టికి కొట్టురా మ్యూజిక్ బిట్టిరి మ్యూజిక్ తిరి అరే ఏమైంది నీకేమన్నా షేర్ ఆటో బిజినెస్ ఉందా ఆ? అలవాల్ అలవాల్ ఆ మైత్రివనం ఆ మైత్రివానం అంటలే నేను ఆ, అలవాలి. మల్కాజ్గిరి అన్న తప్పు మాట్లాడకు మల్కాజ్గిరి షేర్ ఆటో ప్రెసిడెంట్ ఏ. మా మిత్రి సతీ బోటి తీసి ఆటోకి తలిగిస్తే ఏమనుకున్నావు ఆటో సఫుడ్ అంటే ఆటో కాదు లాంటి తప్పు ఏదో అనుకున్నావు. ట్రై చేద్దాం అనుకుంటే మధ్యలో బ్రేక్ అయింది కరెక్ట్ గా బిత్తిరి నువ్వు చెయ్యి బిత్తిరి అనగానే ఇప్పటి వచ్చింది. నుంచి నువ్వు కానీ ఏంది ఆ DJ. music లోనా? DJ. ఆ సత్తి ఆ సత్తి ఆ సత్తి 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 ఆ బిత్తిర్ ఆ బిత్తిర్ ఆ బిత్తిర్ 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 ఆ అటు సత్తి. అటు అటు ఏ, ఓ పోరి. ఆగాగు ఈ మ్యూజిక్ పోతి మ్యూజిక్ తక్కువ చేయి ఇదే మంచి లిరిక్ వచ్చింది నాకు బిత్తిరి మంచి మ్యూజిక్ వచ్చింది ఈ ఏమొచ్చింది? మ్యూజిక్ మెల్లగి డార్లింగ్ ఆ సత్తి నువ్వు సుత్తి ఆ సత్తి నువ్వు సుత్తి ఆ సత్తి మెంటల్ అరా నీకు మెంటల్ అరా నీకు ఎవరికి ఎవరు రాడు ఎవరు నా పేరు అంటుండు ఏం చేద్దామంటావే సత్తి చప్పుడాకును సుత్తి కాదు చప్పుడాకును కత్తి ఏం చేయడానికి వచ్చినావు కథలు పడుతున్నావా మాకు తెలియదా మరి ఏం చేయడానికి వచ్చినావు యాంకరింగ్ ఏం చేయడానికి వచ్చినావు యాంకరింగ్ ఏ ఏ ఏ ఏ ఏం చేయడానికి వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు తెలియదా? ఆపనా లేకపోతే వీళ్ళు ఆపరు ఆ ఏంది ఇదిగో. ట్రీట్మెంట్ తీసుకోవాలి నేను కూడా ఇది పాట నిజంగా- అయిన రాదా నిజంగా చెప్తున్నా మనం ముగ్గురం ఇట్లనే జనాల్లోకి వెళ్ళాం అనుకో ఆ, పిచ్చిలేసి వాళ్ళు అనుకుంటారు దండలు మనకి. వేస్తారు కాక కిందనే అన్ని తీసి దండలు వేస్తారు కాదు అంటే పూలు ఇప్పటికిప్పుడు దొరకాయి కదా ఓహో చెట్టు మీదకి వెళ్ళి చేస్తారు అదే చేస్తారు. అట్లే చేస్తారు మీకు అర్థమై ఉండొచ్చు మా బాధ ఇట్లాంటివి మేము ఎన్నో అవును కాక ఇదేం కాలం ఇదేం కాలం కలికాలం కాదు చలికాలం చల్లగుంది చూసినావా చల్లగున్నది చల్లగున్నది. ఈడ ఇంత ఉడుకుడుకుంటే నీకు చల్లగున్నదే చప్పుడాకును అరే నేర్చినావు కథలు వాళ్ళందరి ప్రేమతో మా కడుపు చల్లగా ఉంది ఏడ అట్లా చెప్తావాను చలికాలం. ఆ? ఏడ నేర్చినావు కథలని చల్లగున్నది కానీ వీళ్ళందరూ ఎంత మంచి క్రమశిక్షణలో కూర్చున్నారో అది ఆ? ఈ పాట విన్న తర్వాత కూర్చున్నారు ఇవాళ రిపబ్లిక్ డే అమ్మా రిపబ్లిక్ డే అక్కడ అందుకే విచ్చేశారు సకల ఎవరికైనా? ముక్కలు పెట్టుకొని ఇవాళ ఏం నడవాయి అందుకే పద్ధతిగా ఉంటాం మేము పద్ధతి రిపబ్లిక్ ఏ కాదు ఆ. పాలకూర పప్పోడా అది పబ్లిక్ అరే నాకు మురికి మాటలు వస్తాయి చూడదావన్నా మరి వద్దు ఊకే పాలకూర పఫ్ అంటాడు
పాలకూరలా మ్. ఏమన్నా వేసుకొని తింటావా? అన్నం. పుంటి కూరలు ఏమన్నా వేసుకొని తినొచ్చు. అన్నం పాలకూరలు అన్నం వేసుకుంది పుంటి కూరలు ఏం వేసుకుంటారు? అన్నం. నీ అయితే బాబా, అదే బాబా, వేసుకుంటాడు. అసలు ఎంత బోరింగ్ అంటే ఇది. ఏంది బోరింగ్? ఏంది అక్కడ పాలకూర చూడు, పప్పు? అక్కడ చూడు. ఏంది పాలకూర పప్పు? అక్కడ అక్కలు చూడు, అలా మొక్కలు చూడు వెలిగిపోతున్నాయి ఆడ. అక్కడ అక్కల్లో అందరు ఎవరు అనిపించట్లేదు, అందరు అక్కడ చెడ్డలాగే ఆ అనిపిస్తారు. వెనక పంటి మా ఊత్ ఎవరు లేరా ఇడా? అక్కడ యూత్ ఉన్నారు ఉన్నారా? కానీ మీరు యూత్ లేరు. ఆ యూత్ గురించి యూత్ అడిగితే ఆన్సర్ చెప్తారు. అక్కడ కొనక్కొనకు పొత్తి. అరే ఈడకెళ్ళి ఆడకున్నారు, మొత్తం అందరు యూతే. ఆ? ఈడకెళ్ళి ఆడకున్నారు, అందరూ యూతే అంటున్నా. అవును, నాకు ఒక డౌట్, మన వాయిస్ వాళ్ళకి వినబడుతుందా వెనకాల ఉన్న వాళ్ళకి? వినపడితే చేతులెత్తండి వెనకాల వెనకాల వాళ్ళు. వెనకాల. ఓ వినబడుతుంది, మంచిగానే వినొస్తుంది. మైకు లేకున్నా కూడా వినబడుతుంది. ఒక్కసారి అది మీ వాయిస్. ఒక్కసారి రోహిత్ అన్న వచ్చే ముందు ఒక్కసారి ఎనర్జీ ఎంత ఉందో చెక్ చేద్దాం. గుంతలకిడి గుల 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 అంటాం, దాని తర్వాత నువ్వేమంటావు? హూ హా హూ హా అను. ఆ. రెడీ ప్రాక్టీస్. గుంతలకిడి గుల గుల గుల. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళి. అక్కడి నుంచి మేము గుంతలకిడి అంటుంటాం. ఎంతమంది యాక్టివ్ ఉన్నారో చూద్దాం. రెడీ? అక్క చెల్లెలు అన్న తమ్ముడు రెడీ అందరూ. గుంతలకిడి గుల గుల గుల. హూ, హా, హూ, హా. లేదు వెనకాల నుంచి ఏంది రావట్లేదు. మేమంటున్నామా మీరు అనట్లే? ఈ మైక్ వాళ్ళకే ఇచ్చేస్తిగా Ready? అనండి. మళ్ళీ తప్పు పోతుంది, మళ్ళా ఊహా అనాలి. కాదు, మాస్కులు ఉన్నాయి అందుకే కొంచెం నెమ్మదిగా వస్తుంది. ఈడ వరకు కరోనా ఫెయిల్ అయిపోయింది, ఎవరికి మాస్కులు లేవు. అది నీకైంది, అందరికి కాలేదు. అందరు వాళ్ళ జాగ్రత్తలు కానీ వాళ్ళు. మాస్కులు వేసుకొని ఉండండి, ఎందుకన్నా మంచిది. సోషల్ అసలే సత్తి దగ్గర కొంచెం దూరంగా ఉండండి. మొన్ననే వచ్చిపోయింది. ఆ? వచ్చిపోయింది. వచ్చిపోయిందని చెప్పినా, వచ్చి ఉన్నదని చెప్పలే. ఈ యాంటీ బాడీస్ ఉన్నాయి నా దగ్గర. యాంటీ బాడీస్ బాడీస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి నా అందుకే నుంచి. ఇంకా మీకు సేఫ్. అవును, ఇప్పుడు కొంచెం అందుకే అంటే కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే అంటే లాక్డౌన్ లో చాలా మంది మాట్లాడుకుందామా కష్టపడ్డారు. మనం? ఇంకా మాట్లాడాలని ఉందా కరోనా వైరస్ కరోనా గురించి? గురించి తుఫిల్ కావాలంటే కరీనా గురించి మాట్లాడండి కానీ కరోనా గురించి మాట్లాడకండి. ఎవ్వరు లేలే, ఈ వినేది. పాండమిక్ టైంలో ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది లాక్డౌన్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికి తెలుసు. కానీ మన తెలంగాణలో ఎంత ప్రాబ్లం ఉన్నా ఆ మీటర్ కొంచెం తక్కువ చేసింది ఎంఎస్ఎస్ఓ. Correct. ఎంతో మందికి పాండమిక్ టైంలో, ఎంతో మందికి లాక్డౌన్ టైంలో రేషన్, ఒక 100 కేజీల రేషన్, బియ్యం, పప్పు, అవసరాలు ఎన్ని కావాలనో అన్ని ఎంఎస్ఎస్ఓ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యాయి. సో ఈ టైంలో మనం ఎంఎస్ఎస్ఓ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే 1997లో స్టార్ట్ అయిన ఈ ఎంఎస్ఎస్ఓ, ఈ ఆర్గనైజేషన్ ఎంతో మందికి హెల్ప్ అయింది. అండ్ ఈ కరోనా టైంలో, ఈ పాండమిక్ టైంలో హెల్ప్ అందించిన హనుమంతరావు గారికి, అలాగే మైనపల్లి రోహిత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకాసేపట్లో మన డైనమిక్ కాబోయే లీడర్ రోహిత్ గారు కూడా ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారు. అయితే నిజంగా ఆయన వయసు చిన్నది కానీ మనసు చాలా పెద్దది. అందుకే ఎంఎస్ఎస్ఓ అంటూ ఎన్నో సేవల్ని మనందరికీ అందించడం జరుగుతుంది. ఎస్, ఆయన మాటల్లో వింటే ఎప్పుడూ అనిపిస్తుంది. సో ఎంత ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది మీరు ఇచ్చిన అభిమానం అని ఆయన మాటల్లో ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. సో ఇంకాసేపట్లో మన డైనమిక్ కాబోయే యూత్ లీడర్ సో మైనంపల్లి రోహిత్ గారు ఇంకాసేపట్లో వేదిక మీద ఉంటారు. లీడర్ ఆల్రెడీ, హీ ఈజ్ అ యూత్ లీడర్, మా అందరికి రోల్ మోడల్ ఎస్, మైనంపల్లి రోహిత్ గారు. అండ్ ఆయన వచ్చేసే టైం వచ్చేసింది, ఎందుకంటే రేణు దేశాయ్ గారు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. అండ్ భాగ్యశ్రీ గారు ఇక్కడే ఉన్నారు అప్పటి నుంచి. అండ్ రోహిత్ గారు అండ్ రేణు దేశాయ్ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో అందరు రెడీగా ఉండండి. ఇప్పుడు ఈ సభ అంగరంగ వైభవంగా ముస్తాబవబోతుంది.